Hello, Kushik James. How are you all? ఈ రోజు నేను మీ ముందుకి నీట్ 2025 కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్లో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ క్వశ్చన్ అనేది మనకి హాలో ఆల్కిన్స్ అనే లెసన్ నుంచి తీసుకున్నాము. ఇది 12th క్లాస్ టాపిక్ అనమాట. ఇది కూడా అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చూద్దాము, దానికి తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్ ఆన్సర్ అయితే చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు, అసర్షన్ అండ్ రీజనింగ్ అనేసి. ఆ రెండు స్టేట్మెంట్స్ మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు, ఏది ట్రూ ఏది ఫాల్స్, అలాగే రెండు ట్రూ అండ్ ఒకదానికొకటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అని, అవును అని, అలాగే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అట్లా ఇచ్చారనమాట. సో ఆప్షన్స్ అయితే ఒకసారి స్టేట్మెంట్స్ చూద్దాం. చూడండి, మనకి ఒక మాలిక్యూల్ ఇచ్చారు 1 2 3 4 అంటే బ్యూట్, ఐడోబ్యూటేన్, 1 ఐడోబ్యూటేన్ అలాగే 1 క్లోరోబ్యూటేన్ రెండు ఇచ్చారు. రెండింట్లోనూ ఇది ఫస్ట్ది అండర్గోస్ SN2 మెకానిజం ఈజీగా అని చెప్పారు. అలాగే దీనికి సంబంధించిన రీజన్ వచ్చేసి అయోడిన్ ఈజ్ బెటర్ లీవింగ్ గ్రూప్ బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ సైజ్ అనేది అయితే ఇచ్చారనమాట. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ట్రూనా ఫాల్సా, అలాగే కరెక్ట్ ఎక్స్ప్లెనేషనా, అవునా కాదా అనేది అయితే చూద్దాము. సో ఎప్పుడైతే మనకి ఆల్కైల్ గ్రూప్ అనేది ఉందో, ఈ ఆల్కైల్ గ్రూపు మనకి అయోడిన్ అనేది ప్రైమరీ, అంటే ఈ అయోడిన్ అటాచ్ అయి ఉన్న ఈ కార్బన్ నెక్స్ట్ ఒక కార్బన్ కి అటాచ్ అయింది కాబట్టి ఇది ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్. అండ్ రెండింటిలోనూ సేమ్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్. సో మనకి ప్రైమరీ సెకండరీ టెర్షియరీ కంపేర్ చేసినప్పుడు ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్స్ విల్ పార్టిసిపేట్ ఇన్ SN2 మెకానిజం. సో అంతవరకు కరెక్ట్. సో ఇది స్పీడ్గా అవుతుందా లేదా అని మనం చూడాలి అంటే SN2 మెకానిజం జరుగుతున్నప్పుడు మనకి వాల్డెన్ ఇన్వర్షన్ జరుగుతుంది. వాల్డెన్ ఇన్వర్షన్ జరుగుతున్నప్పుడు మనకి అయోడిన్ అనేది త్వరగా వెళ్ళిపోతుంది. ఎందుకని? దీనికి లార్జ్ సైజ్ ఉండడం వల్ల దీనిని అయోడిన్ని త్వరగా బ్రేక్ చేయడం, బాండ్ బిట్వీన్ ద కార్బన్ అండ్ అయోడిన్ని బ్రేక్ చేయడం అనేది ఈజీ కంపేర్ టు కార్బన్ అండ్ క్లోరిన్. సో డెఫినెట్గా స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆన్సర్ అండ్ అసర్షన్ ఏ అనేది రైట్ స్టేట్మెంట్, అలాగే రీజన్ కూడా రైట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్ అనమాట. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. సో ఇది మనకి రైట్ ఆన్సర్ కాదు, ఎందుకని ఏ ఈజ్ అసర్షన్ ఈజ్ రైట్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ అనమాట. ప్రైమరీ ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది SN2 మెకానిజంలో పార్టిసిపేట్ చేస్తుంది, రైట్. అలాగే అయోడిన్ అండ్ క్లోరిన్ కంపేర్ చేసినప్పుడు అయోడిన్కి లార్జ్ సైజ్ ఉంది కాబట్టి అది SN2 మెకానిజంలో ఈజీగా పార్టిసిపేట్ చేస్తుంది. సో అసర్షన్ అనేది రైట్ ఆన్సర్. సో అయోడిన్ సైజ్ వల్ల అది చాలా మంచి లీవింగ్ గ్రూప్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్ అనమాట. ఓకేనా? సీ యు ఆల్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో.